హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణచతు వ్లాగ్. ఈరోజు నేను వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం పాస్తా బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసుకొని పాస్తా బాయిల్ చేసుకోవాలి. పాస్తా బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను వేరే స్టవ్ మీద వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను 50 గ్రామ్స్ బటర్ యాడ్ చేశాను. దాంట్లోనే 2 స్పూన్స్ మైదా యాడ్ చేశాను. పిండి బటర్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. లైట్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత నేను 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అట్లా కలుపుతూనే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది మనకి వైట్ సాస్ ప్రిపేర్ అవ్వడానికి లో ఫ్లేమ్లో. వైట్ సాస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. వైట్ సాస్ మనకి రెడీమేడ్ కూడా దొరుకుతుంది. అదైతే మనకి పాస్తా చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే వైట్ సాస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను వైట్ సాస్ చూపిస్తున్నాను. ఇది మనం ప్రిపేర్ చేసుకొని 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి స్టోర్ ఉంటుంది. ఇంకా నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. గార్లిక్ ఆనియన్ అయితే నేను బాగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా క్యాప్సికమ్ అయితే మీడియం సైజులో కట్ చేసుకున్నాను. వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను గార్లిక్ యాడ్ చేసేస్తున్నాను. గార్లిక్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. వెంటనే నేను వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసాను. వెజిటబుల్స్ అన్నీ మనకి అంత ఎక్కువేమీ ఫ్రై అవనవసరం లేదు. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెజిటబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంత ఎక్కువేమీ మనం చేయనవసరం లేదు. ఇంకా లైట్గా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మనం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను పాస్తా బాయిల్ చేసేటప్పుడు కూడా లైట్గా సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా వెజిటబుల్స్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అందుకోసం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా వైట్ సాస్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదా, అందులోనే వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా పాస్తా, అది కూడా యాడ్ చేసేసాను. మొత్తం ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేను దీనిలోనే ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా. మన స్పైసీనెస్ బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఇవి అంత స్పైసీగా ఏమి ఉండదు, చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నా వెనకాలంతా కిచెన్లో మెస్సీగా ఉంది. ఏమనుకోకండి, ఇగ్నోర్ చేసేయండి. మా పిల్లలు వస్తున్నారు, తీస్తున్నారు. ఇంకా నేను చదరలేక అలానే ఉంచేసాను. ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా పాస్తా అయితే ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్లో నేను మొజిలా చీజ్ యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను, చూడడానికి బాగుంటుందని చెప్పి. అంతే, వైట్ సాస్ పాస్తా అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా బాబుకి అయితే చాలా ఇష్టం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.